హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. స్టూడెంట్ ను పెళ్లి చేసుకున్న టీచర్, కాలేజ్లో స్టూడెంట్ ప్రొఫెసర్ రాసలీలలు, ఇలాంటి వార్తలు ఇప్పటికే చాలా వింటున్నాం. వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నా సరే ఇలాంటి దిక్కుమాలిన పనులు మాత్రం అస్సలు ఆపట్లేదు. ఇప్పుడు మరో దారుణం జరిగింది. బెంగాల్లో ఓ స్టూడెంట్ ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకుంది. అది కూడా క్లాస్ రూమ్ లోనే, స్టూడెంట్ల సమక్షంలోనే చేసుకోవడం యావత్ సమాజాన్ని షాక్ కు గురిచేస్తుంది. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ అంటే చాలా ఫేమస్. ఇక్కడ చదువుకోవాలని ఎంతో మంది విద్యార్థులు కలలు కంటారు. అంత గొప్ప యూనివర్సిటీలో సైకాలజీ విభాగం అధిపతిగా పనిచేస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ అదే కాలేజీకి కొత్తగా వచ్చిన ఓ స్టూడెంట్ ని ఏకంగా క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్నారు. ఆ లేడీ ప్రొఫెసర్ నుదుటిన స్టూడెంట్ తిలకం దిద్దాడు. హిందూ బెంగాలీ సాంప్రదాయం ప్రకారం హిందూ దాంతో పాటు మాలబద్లా అంటే దండలు మార్చుకోవడం కూడా చేశారు. పైగా ఈ పెళ్లి వేడుకను మొత్తం యూనివర్సిటీ స్టూడెంట్ల ముందే చేసుకున్నారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో కూడా తీశారు అక్కడున్న విద్యార్థులు. ఈ పెళ్లి వేడుకలో ఆ ప్రొఫెసర్ తెగ సిగ్గుపడుతూ కనిపించడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ మేనేజ్మెంట్ సీరియస్ అయింది. ఏంటి పెళ్లి వేడుక అంటూ ప్రొఫెసర్ ను ప్రశ్నిస్తే తాను అసలు పెళ్లి చేసుకోలేదని, అదంతా తన సైకాలజీ క్లాస్ లో భాగం అంటూ చెప్పింది. కానీ యూనివర్సిటీ మాత్రం నమ్మలేదు. వెంటనే విచారణకు ఆదేశించింది. విచారణ ముగిసేదాకా యూనివర్సిటీకి రావద్దంటూ ప్రొఫెసర్ ని సెలవుపై ఇంటికి పంపించింది. ప్రొఫెసర్ ను పెళ్లి చేసుకున్న స్టూడెంట్ ను కూడా ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఆ పెళ్లి వేడుకలో ప్రొఫెసర్, స్టూడెంట్ తమను తాము భార్యాభర్తలుగా ప్రకటించుకున్నారని ముగ్గురు సాక్షులు సంతకం చేసిన పేపర్ ఒకటి బయటకు వచ్చింది. ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. కానీ ఆ ప్రొఫెసర్ కు మాత్రం పెళ్లి ఘటన అకాడమిక్ ప్రాజెక్ట్ లో భాగమని, అసలు అది పెళ్లి కాదు అంటూ చెప్తోంది. ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడుతుందని యూనివర్సిటీ యాజమాన్యం చెప్తోంది. ఆ వీడియో మాత్రం తీవ్ర దుమారం రేపుతోంది. స్టూడెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటా అని మహిళా ప్రొఫెసర్ ను ఏకపారేస్తున్నారు. మరి విచారణలో ఏం తెలుతుందో చూడాలి.